మేము కేటీఆర్ గారు మాకు వారం రోజుల క్రితము ఒక అసైన్మెంట్ ఇచ్చారు. అసలు మూసీలో జనాలు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళు చాలా ఎమోషనల్గా, అదేవిధంగా వాళ్ళు సైకలాజికల్గా చాలా స్ట్రెస్ అవుతున్నారు. వాళ్ళకి మనం భరోసా ఇవ్వాలి, ఏ విధంగా చేద్దామని చెప్పేసి అడిగినప్పుడు మూసి పోరుబాటాన్ని పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి మా యొక్క పెద్దలు కిషోర్ అన్న, సుమన్ అన్న వీళ్ళు నిర్ణయించి కేటీఆర్ గారికి చెప్తే మేము ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకొని మేము మూసి యొక్క పరివాహక ప్రాంతాలలో తిరగడం జరిగింది. ఆ తిరిగిన క్రమంలో మాకు చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ జనాల నుంచి వెళ్ళి వారి యొక్క వాళ్ళు మాట్లాడే తీరు చూస్తే చాలా ఏడుపు రకంగా కనబడ్డది. మేము మొన్న రీసెంట్లీ మలక్పేట్ ఏరియాలో ఉన్నటువంటి శంకర్ నగర్ కాలనీకి పోయినప్పుడు అది కంప్లీట్లీ స్లమ్. ఆ మొత్తం వచ్చేసి చాలా ముస్లిం కుటుంబ సోదరులే అందరు ఉంటున్నారు. ఒక్కో కుటుంబంలో 4-5 కుటుంబాలు నివసించే పరిస్థితి కనబడ్డది. అయితే వాళ్ళు అంటున్న వాళ్ళ యొక్క భావోద్వేగం ఏంది అంటే, వాళ్ళ బాధ ఏంటంటే, ఈ ఇల్లు కూలగొట్టి ఒక్కరికే డబల్ బెడ్రూమ్ ఇస్తే మిగతా 4 కుటుంబాలు మేము ఏడ బతకాలి. అదేవిధంగా మేము ఇక్కడ ఒక ఇస్త్రీ కొట్టు పెట్టుకున్నాము, పండ్ల బండి పెట్టుకున్నాము, అదేవిధంగా మేము ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్నాము. మా యొక్క పిల్లలు ఇక్కడ బస్తీ స్కూళ్ళలో చదువుతూ ఉన్నారు. అదేవిధంగా మేమంతా ఎమోషనల్గా ఇక్కడ అటాచ్మెంట్ అయి ఉన్నాము. మమ్మల్ని ఎక్కడికో తీసుకుపోయి బయట ఊరవుతల మాకు డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మేము ఎట్లా బతకాలని చెప్పేసి వాళ్ళు బాధతోటి కన్నీళ్లు పెట్టుకునే పర్యంతం కనబడ్డాది. ఇక్కడ అంబర్పేట ఏరియాలో ఒక కుటుంబ సభ్యులతో మేము మాట్లాడే క్రమంలో ఆ తల్లి అంటున్నది ఏంటంటే, అయ్యా నేను ఒక రూపాయి కూడగట్టి ఇవాళ నేను ఒక ఇంట్లో పనిచేసి సప్పో చేసి లోన్ తీసుకొని నేను ఇల్లు కట్టుకుంటే ఇవాళ నిర్దాక్షిణ్యంగా ఇవాళ ఈ ప్రభుత్వం వాళ్ళు వచ్చి మమ్మల్ని కూలగొడతామని చెప్పేసి రెడ్ మార్కింగ్ చేస్తూ ఉన్నారు. అసలు దీనికి కారణం ఏంది అది ఇదని చెప్పేసి వాళ్ళు వాపోతూ ఉంటే మాకే కన్నీళ్ళు వచ్చే పరిస్థితి కనబడ్డది. అదేవిధంగా నిన్న మేము వాంబే కాలనీ అని ఉంటుంది. వాంబే కాలనీలో అక్కడ దాదాపుగా అన్నగారు చెప్పినట్టు ఒక 12 ఇళ్ళు నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. కానీ వాళ్లకు అక్కడ ఒక 3 మెంబర్స్కే మాత్రము అలాట్ చేయడం జరిగిందంట. ఆ మిగతా 9 మెంబర్స్ కుటుంబ సభ్యులు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏందనేది ప్రభుత్వాలకు తెలియదు, అక్కడ నివసిస్తున్న వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు నిరాశ్రాయాలు అని చెప్పేసి వాళ్ళు పోతూ ఉన్నారు. అదేవిధంగా ఒక మేధావి ఆ ఏరియాలో ఉండేటువంటి ఒక పెద్ద మనిషిని అడిగితే, అయ్యా వీళ్ళు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, మొత్తం మా కాలనీలకు నీళ్ళు వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, వాళ్లకు నేను మంచి ప్లేస్ ఇస్తా అని చెప్పేసి ఆయన ఏదో మీడియాలో మాట్లాడుతున్నారు. కానీ వాస్తవం ఏంటంటే మాకు నీళ్లు ఎంత పెద్ద వరద 1992లో వచ్చిన వరద కంటే కూడా ఎక్కువ వచ్చినా కూడా మా యొక్క నీళ్లు పైకి రావు, మేము మంచిగానే ఉన్నాము, కానీ వీళ్ళెందుకు ఇట్లా అంటున్నారని చెప్పేసి ఆయన అనే పరిస్థితి కనబడ్డది. ఇలా మేము చూసుకుంటా పోతే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి, వాళ్ళను భయాందోళనకు గురి చేసే పరిస్థితి కనబడ్డది. కాబట్టి అందులో భాగంగా మేము బీఆర్ఎస్పీగా వాళ్ళకి ధైర్యం ఇచ్చినాము, వాళ్ళకు బాసటగా నిలబడే ప్రయత్నం కూడా చేసినాం. మీ ఇళ్ళ ముందుకు కానీ మీ యొక్క కాలనీలలో బుల్డోజర్ వస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము నిలబడతాం, మీకోసం కొట్లాడతామని కూడా చెప్పడం జరిగింది. అంటే జనరల్గా బయట పోర్ట్రేట్ చేస్తున్నారు ఏమని, బీఆర్ఎస్ పార్టీ అంటే మూసీ సుందరీకరణకు వ్యతిరేకము. అది మూసీ సుందరీకరణ చేయండి, మూసీ సుందరీకరణ చేయాలి, మూసీని బాగు చేయాలి, అది మనందరి హక్కు, మనందరి ఆస్తి. కానీ దాదాపుగా 10,000 కుటుంబాలు అటు ఇటు వాళ్ళని నిరస్రాయులను చేసి వాళ్ళని ఇవాళ నువ్వు రోడ్డు మీద పడేసి మూసీ సుందరీకరణ చేస్తే మాత్రం బాగోదని చెప్పేసి వాళ్ళే జనాలు అంటున్నారు. ఇంకో ఒక తమ్ముడిని అడిగితే, అన్న వీళ్ళు ఏం చేస్తున్నారు అన్న, అసలు బఫర్ జోన్ అంటున్నారు, FTL అంటున్నారు, అదేవిధంగా వీళ్ళ మార్కింగ్ అంటున్నారు, 12,000 కోట్లు అంటున్నారు, 1,00,000 కోట్లు అంటున్నారు, 50,000 కోట్లు అంటున్నారు అని అంటున్నారు. అన్న ఈ రేవంత్ రెడ్డి కట్టేటువంటి బిల్డింగ్లకేమో బఫర్ జోన్ ఉండదు, మా యొక్క ఇళ్లకు బఫర్ జోన్ ఎట్లుంటుందన్నా అని చెప్పేసి ఒక పిల్లగాడు అంటాడు. అంటే ఇదంతా చూస్తే, ఈ సినారియో అంతా చూస్తే వాళ్లకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజికవేత్తలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు అందరూ సబ్బండ వర్గాలకు వాళ్ళకు మనం అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అనంటే వాళ్ళు మనలాంటి వాళ్ళే, వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్ర పౌరులే, వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టి ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు కూడా లోన్లు పే చేస్తున్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఎక్కడ కూడా ఏం జరగకుండా రిటైనింగ్ వాల్ టైపు కానీ గత ప్రభుత్వము నిర్మించినటువంటి ఆ యొక్క DPR ఏదైతే ఉన్నదో దాన్ని ఫాలో చేసి దానికి 16,000 కోట్లతోటి కంప్లీట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము బీఆర్ఎస్పీగా మేము అక్కడ చూస్తే తెలిసింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ.